ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కొత్తగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఏఐని యూజ్ చేసి ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఆటోమేటిక్ గా చాలాన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. మనము ఫాస్ట్ గా స్ట్రీట్స్ లో వెహికల్ నడుపుకుంటూ రెడ్ లైట్ ని దాటేసి వెళ్తే లేదా రాంగ్ ఏరియాలో పార్క్ చేసినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వచ్చి మన కార్ ని ఆపి ఫైన్ వేస్తే ఎలా ఉంటుంది? అలా కాకుండా సింపుల్ గా వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చి మీరు ట్రాఫిక్ వయోలేట్ చేశారు, మీ చాలాన్ ఇదిగో, పేమెంట్ ఆన్లైన్ లో చేయండి అని ఒక లింక్ ఉంటే ఎంత హాయిగా సింపుల్ గా ఉంటుంది. ఇదంతా ఏఐ యూజ్ చేసి ట్రాఫిక్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీలో మెయిన్ గా ఏఎన్పిఆర్ యూజ్ చేస్తూ నెంబర్ ప్లేట్స్ ని రీడ్ చేస్తుంది. ఇందుకోసం హై రెజల్యూషన్ కెమెరాస్ ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, జంక్షన్స్ దగ్గర, పార్కింగ్ వయలేషన్ జోన్స్ లో ఇలా ముఖ్యమైన ప్లేసెస్ లో ఇన్స్టాల్ చేశారు. అడ్వాన్స్ ఏఐ ఆల్గరిథం ని యూజ్ చేసి వెహికల్ నెంబర్ ని ఏ ఫాంట్ లో ఉన్నా, ప్లేట్ స్టైల్ ఎలా ఉన్నా, లైటింగ్ తక్కువగా ఉన్నా కూడా, వెదర్ కండిషన్స్ బాగాలేకపోయినా కూడా ఇది వెహికల్ నెంబర్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తుంది. ఏఎన్పిఆర్ వెహికల్ స్పీడ్ ని, పొజిషన్ ని బట్టి మల్టిపుల్ కెమెరా యాంగిల్స్ లో వెహికల్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ లైట్ సిగ్నల్ పడినప్పుడు ఆగకపోయినా లేదా జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర ఆగకపోయినా అవి ఐడెంటిఫై చేస్తాయి. మల్టిపుల్ కెమెరా యాంగిల్స్ ఉండటం వల్ల ఫాల్స్ వయలేషన్స్ ని అవాయిడ్ చేస్తాయి. ఇష్యూ చేసిన ప్రతి ఒక్క చాలానికి ఇమేజ్ ప్రూఫ్ కానీ లేదా వీడియో ప్రూఫ్ ని టైం స్టాంప్ తో సహా కరెక్ట్ గా అటాచ్ చేస్తుంది. ఇలా ఎవిడెన్స్ ఉండటం వల్ల వెహికల్ ఓనర్ కి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ఏవైనా నెంబర్ ప్లేట్ సరిగ్గా రీడ్ చేయలేకపోతే మాన్యువల్ రివ్యూ కోసం ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ కి పంపుతుంది, ఫాల్స్ పెనాల్టీస్ ఇష్యూ చేయకుండా. మరి ఇలా పంపిన మెసేజెస్ అన్ని కూడా వాట్సాప్ కి వెళ్తాయి. వాట్సాప్ ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వాట్సాప్ తెలియకుండా ఎవ్వరూ లేరు. డైరెక్ట్ గా వాట్సాప్ కి వెళ్ళడం వల్ల కరెక్ట్ టైంలో ఆ నోటిఫికేషన్స్ మొబైల్స్ కి చేరతాయి, ప్రూఫ్ తో సహా. ఇందులో హ్యూమన్ ఎర్రర్స్ జరిగే అవకాశం అస్సలు ఉండదు. ప్రాసెస్ ఆటోమేట్ చేయడం వల్ల ఎంతమంది ట్రాఫిక్ రూల్స్ ని వయలేట్ చేసినా అందరికీ చాలాన్స్ ఇష్యూ చేస్తారు. హ్యూమన్ వర్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది. మనం చాలా సార్లు బయట చూస్తుంటాం, ట్రాఫిక్ పోలీసులు పేజిప్స్ ఇవ్వకుండా లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. అయితే మనం ఏ కొత్త టెక్నాలజీ యూజ్ చేసినా ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. వెహికల్స్ డేటాని మొత్తం స్టోర్ చేస్తారు. ఆ డేటాలో మొత్తం వెహికల్ డీటెయిల్స్, లొకేషన్, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారు, టైం స్టాంప్, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి సెక్యూర్డ్ గా స్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. డేటా అంతా వాట్సాప్ ని యూజ్ చేయడం వల్ల అవి కూడా ప్రైవసీగా యూజ్ చేయాలి. అయితే ప్రజలకి ఈ ఏఐ పవర్డ్ సిస్టమ్ ఒక బ్లెస్సింగ్, ఒక వార్నింగ్ కూడా. అది ఎలాగంటే, ఒకవైపు స్మూత్ ట్రాఫిక్ ఫ్లో, సేఫ్టీ రోడ్స్, ఇంకోవైపు మనం చిన్న ట్రాఫిక్ లైన్ కి టచ్ అయిన ఏఎన్పిఆర్ సిస్టమ్ మనకు ఫైన్ చాలాన్ ఇష్యూ చేస్తుంది. చాలా జాగ్రత్తగా వెహికల్ నడపాలి. వెహికల్ ఇష్టం వచ్చినట్లు నడిపే వాళ్ళకి ఎక్కువ చాలాన్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళు కూడా వెహికల్ ని కరెక్ట్ గా నడపాల్సిందే. మనం ఎక్కడ చూసినా ట్రాఫిక్ పెరిగిపోతుంది. మరి అలాంటిది భారతదేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా మంది న్యూస్ లో విని ఉంటారు, ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోయాయి, అక్కడ ఉన్న గాలి అంతా కూడా డేంజర్ లెవెల్స్ కి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు అప్పట్లో రోజు చాలా లక్షల వెహికల్స్ రోడ్డు మీద తిరుగుతున్నాయి అని ట్రాఫిక్ ని, పొల్యూషన్ ని తగ్గించే విధంగా ఆడ్ ఈవెన్ వెహికల్ నెంబర్స్ ని అనౌన్స్ చేశారు. ఈ ఆడ్ ఈవెన్ పాలసీలో ఒకరోజు ఆడ్ వెహికల్ నెంబర్ వెహికల్స్ వెళ్తాయి, నెక్స్ట్ డే ఈవెన్ వెహికల్స్ నెంబర్స్ మాత్రమే వెళ్తాయి. ఇది కొంతవరకు సక్సెస్ అయినా పెద్దగా రిజల్ట్స్ తేలేకపోయింది. మనకు ఆల్రెడీ బెంగళూరు, ముంబై సిటీస్ అంతా ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. హైదరాబాద్ లో కూడా పీక్ టైమ్స్ లో ట్రాఫిక్ ఒక పెద్ద సమస్యగా మారుతోంది. మరి ఇలాంటప్పుడు ప్రపంచంలో కూడా చాలా ట్రాఫిక్ ఇష్యూస్ ని సాల్వ్ చేసేందుకు ఏఐని ఇతర స్మార్ట్ టెక్నాలజీస్ తో కలిపి యూజ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇవి జస్ట్ ట్రాఫిక్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం మాత్రమే కాకుండా, ఏ ట్రాఫిక్ రూట్స్ లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఏ టైంలో ఏ రూట్స్ లో ట్రాఫిక్ ఉంటుందో అబ్జర్వ్ చేస్తుంది, ఆల్టర్నేట్ రూట్స్ ని సజెస్ట్ చేస్తాయి. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ని కూడా అనలైజ్ చేస్తూ, ట్రాఫిక్ రియల్ టైమ్ డేటా అనాలిసిస్ చేసి ఆపరేట్ అయ్యేలా చేస్తాయి. ఈ ఏఐ పవర్ టెక్నాలజీని ప్రెజెంట్ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు.
చేస్తున్నారు. ఢిల్లీలో సక్సెస్ అయితే కనుక మన హైదరాబాద్ లో కూడా త్వరలో ఈ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తారట. ఢిల్లీ గవర్నమెంట్ ప్రెసెంట్ ఈ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ కి అఫీషియల్ అనౌన్స్మెంట్స్, SMS లేదా వాట్సాప్ మెసేజెస్, పబ్లిక్ డ్రైవ్స్, మీటింగ్స్, హోర్డింగ్స్ లో తెలిసేలా, అలాగే వెబ్సైట్ పోర్టల్స్ లో ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. పబ్లిక్ ఆఫీసెస్ లో కూడా ప్రజలందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు. చూడాలి మరి ఈ టెక్నాలజీ ఎలాంటి మార్పులు తెస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.